ధోని గుడ్ బై చెప్పబోతున్నాడా? కంప్లీట్ క్రికెట్ ఇంకా వదిలేయబోతూ ఉన్నాడా? ఎందుకంటే ఐపీఎల్ మాత్రమే ఆడుతూ ఉన్నాడు ధోని. ఇప్పుడు ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్తో ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలకబోతున్నాడు అంటే చర్చ జోరందుకుంటూ ఉంది. ధోనికి ఐపీఎల్ మ్యాచ్ రేపు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ మరి ముఖ్యంగా సిఎస్కేది, దట్టు చెన్నై చెపాక్ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ కాబోతుందా? ధోని ఐపీఎల్కు గుడ్ బై చెప్పే టైం వచ్చిందంటూ చెప్పబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. చెన్నైకి ఒక 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెపాక్లో సిఎస్కేకు రేపే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లో ధోని ఆడతాడా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ సీజన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ధోని. రేపటి మ్యాచ్ ముగిసిన తర్వాత వీడ్కోలు కార్యక్రమం ఉంటుందంటూ ప్రచారం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా. కారణం బికాస్ ఏజ్ కావచ్చు, లేకపోతే కారణాలు ఏమైనా కావచ్చు. అందుకే ఇప్పుడు ఈ ప్రచారం చాలా గట్టిగా జోరందుకుంది. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా నిన్నంటే కాదు, ఎగ్జాక్ట్గా కొద్ది రోజుల క్రితం హర్ష భోగ్లే కూడా చిన్న దాని ఏమంటారు హింట్ ఇచ్చేలాగా ఒక కమెంట్ చేయడం జరిగింది. ఏంటది? మహి ఇంకా మైదానంలో దిగపోవడం అభిమానుల్లో కొన్ని సందేహాలకైతే మాత్రం ఇంకా తావిస్తూనే ఉంది. బట్ ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో మే 18 అంటే రేపు సన్ రైజర్స్తో జరిగే మ్యాచ్లో చెన్నై మ్యాచ్ ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే నుంచి ధోని రంగంలోకి దిగబోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో హర్ష భోగ్లే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక ప్లాట్ఫామ్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ 2026లో చెన్నైలో సిఎస్కేకు ఒకే ఒక మ్యాచ్ మిగిలింది చెపాక్ స్టేడియంలో. ఆ మ్యాచ్ 18న జరుగుతుంది. ఆ రోజు మొత్తం చెన్నై నగరం అంతా పూర్తిగా పసుపుమయం అయిపోతుంది, కలకల్లాడుతుంది. అండ్ అలా ఆడినా ఆశ్చర్యపోక్కర్లేదు. హిచ్ కాక్ స్టైల్లో అయిన ధోని ఒక్కసారిగా కనిపించిన ఆశ్చర్యం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. హర్ష భోగ్లే చేసిన హిచ్ కాక్ అపియరెన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ధోని సడన్గా మైదానంలోకి వస్తే అభిమానులు అదొక ఫీస్ట్ అంతే. నిజంగా ధోని రిటైర్ అవ్వచ్చు, ఎప్పటి నుంచో చర్చ జోరందుకుంటోంది. బట్ ఈసారి అయినా ధోని రిటైర్ అవుతాడా? మాట్లాడుకుందాం. మనతో పాటు ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు క్రికెట్ కామెంటేటర్ రాకేష్ దేవ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్తో రాకేష్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, యాజ్ ఎ స్పోర్ట్స్ కమెంటేటర్గా వాట్ యూ సే, నిజంగా ధోని రిటైర్ అవుతారనుకుంటున్నారా మీరు? లేకపోతే వాట్ ఇట్ గోనా బి, లేకపోతే ఇంకొక సీజన్ ఆడే అవకాశం ఉందా ధోని? ధోని విషయానికి వచ్చే వరకు సచిన్ అసలు ఏది అర్థం కాదు, ఏం చేస్తాడని. ఎందుకంటే కోవిడ్ టైం నుంచి ప్రతి సీజన్ ఇంకా ఇదే లాస్ట్ సీజన్ ధోనిది అనుకుంటూ వస్తున్నాం. ఒక 4-5 సీజన్లు కంటిన్యూస్ గా ఆడుకుంటూ వస్తున్నాడు. బట్ ఈ సీజన్ లో మనకు తెలుసు తను ముందు నుంచి ఆడాడు అనేలాగా అందరం అనుకున్నాం. తర్వాత జస్ట్ బిఫోర్ ద ఫస్ట్ మ్యాచ్ స్టార్టెడ్ వాళ్ళ చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ అయింది. ధోనికి ఇంజురీ అయిందని చెప్పడం, హ్యాండ్ స్ట్రిక్ ఇంజురీ అని, సరిగా లేడని, ఆ తర్వాత అట్లా ఇట్లా అని చెప్పారు. బట్ ఇందాక మీరు చెప్తున్నది అన్ని నేను వింటూనే ఉన్నా. ఆన్ ది అదర్ సైడ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ కూడా తను రెడీగా ఉండే, ఫుల్ ఫిట్ తో ఉండే. కానీ టీమ్ కాంబినేషన్ ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనే ఉద్దేశంతో తను ప్లేయింగ్ 11 కావచ్చు, లేకుంటే ప్లేయింగ్ 12 లోకి రాలేదు అనేది ఒక కైండ్ ఆఫ్ న్యూస్ మనకి వినిపిస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే ధోని ఎప్పుడు చెప్తూనే వస్తున్నాడు, నేను రిటైర్ అయిపోయినా, లేదంటే నేను ఐపీఎల్ లో ఆడే లాస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది చెన్నైలోనే అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందాక మీరు అంటున్నట్టు ధోని ఏజ్ ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఈ సీజన్ లో చెన్నై ఆడే లాస్ట్ మ్యాచ్ ఇదే, ఇక్కడే చెన్నైలో. అంటే ఈ సీజన్ లో చెన్నైలో ఆడే మ్యాచ్ ఇదే. సో డెఫినెట్ గా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే రేపటి మ్యాచ్ లాస్ట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనము టెస్ట్ క్రికెట్ చూసినా, ఓడిఐ క్రికెట్ చూసినా, T20 క్రికెట్ చూసినా, ఇంటర్నేషనల్ వైజ్ ధోని రిటైర్మెంట్ అనేది చాలా, ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కి వచ్చే వరకు తను సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ తీసుకున్నాడు, కోహ్లీకి క్యాప్టెన్సీ ఇచ్చిండు. ఓడిఐ రిటైర్మెంట్ అది ఎవరికి అర్థం కానట్టుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టి రిటైర్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. సిఎస్కే ధోనికి ఉన్న అనుబంధాన్ని చూస్తే అది 2008 నుంచి వస్తుంది. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు హిమ్. అండ్ అందుకే తన కోరికను కూడా వెళ్ళబుచ్చుకున్నాడు చెన్నైలోనే లాస్ట్ మ్యాచ్ ఆడాలని. ఇంకా ఐ థింక్ ఇట్స్ టైం, ఇంకా టైం లాగానే అనిపిస్తుంది. బికాజ్ ఏజ్ తను మనకు చూడడానికి ఎంత ఫిట్ గా కనిపించినా కూడా క్రికెట్ ఆడేటప్పుడు ఆ ఫిట్నెస్ అంత ఫిట్ గా ఉన్నాడా లేడా అనేది మనం లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో చూసాం. తను లాస్ట్ లో బ్యాటింగ్ రావడం కావచ్చు, ఎర్లీగా రాకపోవడం కావచ్చు, లేదంటే స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అనడం చూసినాం. ధోని ఎక్కువ బాల్స్ ఆడలేకపోతున్నాడు, అందుకే లాస్ట్ లో వస్తున్నాడు. అందరికంటే బెటర్ గా ధోనికే తెలుసు తాను ఏ ఆర్డర్ లో బ్యాటింగ్ వస్తే ఏంటి అనేది. బట్ అట్ ద సేమ్ టైం మనము
ఇప్పుడు ఈ సీజన్ వరకు మాట్లాడితే టేబుల్లో చూసినా కూడా మ్యాచెస్ చూసినా కూడా లాస్ట్ 3-4 మ్యాచెస్ చూస్తే ఒక మ్యాచ్ లో కేకేఆర్ గెలిచింది టాప్ 4 లో ఉన్న టీమ్ తో, ఇంకో మ్యాచ్ లో ఎల్ఎస్జి టాప్ టీమ్ ఓడించింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ చూస్తే ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పంజాబ్ తోని. ఇవన్నీ చూస్తే రేపు చెన్నైకి ఎస్ఆర్ఎస్ తోని మ్యాచ్ చాలా కీలకం. వాళ్ళు కనుక రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ తోని గెలిస్తే వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్ కంటెన్షన్ లో ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ధోని ప్లేయింగ్ లో ఉండడా అని అంటే మనకు ఒక పాసిబిలిటీ ఆప్షన్ ఉంది. ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంది కాబట్టి చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ధోని సెకండ్ కీపింగ్ చేయడానికి రావడం, లేదంటే 1 or 2 overs కీపింగ్ చేసి జస్ట్ అలా ఒక గ్లిమ్స్ ఇచ్చినట్టుగా ధోనిని స్టేడియంలో చూడడం, సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్ మేబీ అట్లాంటిది ఏమైనా సాధ్యం అవ్వచ్చు. అండ్ ఇప్పటి వరకు ధోనికి ప్రాపర్ క్రికెటింగ్ ఫేర్వెల్ చూడలేదు, బికాస్ ధోని డజంట్ లైక్ దట్. బట్ చెన్నై విషయానికి వచ్చే వరకు మేబీ చెన్నై మేనేజ్మెంట్ మే ఆర్గనైజ్ సంథింగ్ లైక్ దట్. సో ఇవన్నీ పాసిబిలిటీస్. కొన్ని ధోనికి నచ్చనివి కూడా రేపు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వన్ ఆర్ ది అదర్ వే ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ పర్సెంటేజ్ వైజ్, ఐ థింక్ 95% టుమారో విల్ బి లాస్ట్ గేమ్ ఫర్ ధోని అనేలాగా అనిపిస్తుంది నాకైతే. ఎన్విరాన్మెంట్ అంతా అలాగే ఉంది ప్రెసెంట్, అలాగే కనిపిస్తుంది. ట్రూ ట్రూ. అంటే మీరు అన్నారు ఇందాకలా తన ఓడిఐకి రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అసలు ఇచ్చాడా లేదా అన్న టైప్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాడు అని చెప్పి. సో రేపు ఒకవేళ అటువంటిది ఏమైనా అంటే మీరు అన్నట్టుగా సిఎస్కేతో తన అసోసియేషన్ అన్న కూడా ఫ్యామిలీ బాండింగ్ అనుకోవాలి సిఎస్కే ఫ్యాన్స్తో. సో అటువంటి మూమెంట్లో అంత వేగంగా టీమ్ అఫ్ కోర్స్ దాన్ని బయటకు వచ్చేయడు, బట్ ఏదో ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది. ఒక సైలెంట్గా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఒకవేళ ఈ టోటల్ సినారియో మీరు అన్నట్టుగా కనుక తనగా గ్రాండ్ గుడ్ బై వద్దనుకుంటే? యా, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సైలెంట్ గా జస్ట్ అట్లా తను జస్ట్ గ్రౌండ్ లోకి అడుగు పెట్టిండు అని అంటే దాంతో మనకు అర్థమైపోతే ఓకే దిస్ ఇస్ ద ఎండ్ ఫర్ ధోని అనేలాగా అనుకోవచ్చు. లేదు అని చెప్పి, ఎందుకంటే మీరు ఈ సీజన్ స్టార్టింగ్ లో చూడండి చెన్నై వాళ్ళు ఒక మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ పాత ఫార్మర్ చెన్నై ప్లేయర్స్ అందరినీ, రాయుడు కానీ, ముత్తయ్య మురళీధరన్ లాంటి వాళ్ళను, హేడెన్ లాంటి వాళ్ళను, వీళ్ళందరినీ పిలిచి ఒక చిన్న ఫన్ కైండ్ ఆఫ్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేసి వాళ్ళు ట్రోఫీస్ అన్ని ఇప్పటివరకు చెన్నై గెలిచిన ట్రోఫీస్ అన్ని పెట్టడము, దాంట్లో అందరు వచ్చిన తర్వాత లాస్ట్ కి ధోని రావడము, మళ్ళీ అందరు దిగిపోయిన తర్వాత ధోని అక్కడే ఉండడము. సో ఇవన్నీ చూస్తే ధోని ఆల్రెడీ చెప్పేసినట్టున్నాడు, ఓకే దిస్ విల్ బి మై లాస్ట్ సీజన్, బట్ చూడండి మీరు ఏం చేయాలనుకున్నా చేసుకోండి, ఐఎమ్ గివింగ్ దట్ ఆప్షన్ బికాస్ ఐ డోంట్ లైక్, స్టిల్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టీమ్. ఎందుకంటే ధోనికి ఎన్ శ్రీనివాసన్ ఎవరంటే చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్, ఫార్మర్ బీసీసీఐ ప్రెసిడెంట్, ఇంకా కన్వీనియంట్ గా ఇంకా పబ్లిక్ ఈజీగా చెప్పాలంటే ఇండియా సిమెంట్స్ ఓనర్. సో ఇవన్నీ అనుబంధాలు అనేటివి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఫేర్వెల్ ఫర్ ధోని టుమారో, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ హిస్ లాస్ట్ గేమ్, ఆర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు జస్ట్ గో సైలెంట్లీ హౌ హి హస్ డన్ ఇన్ ద ప్రీవియస్ పాస్ట్. అది కూడా ఉంది. ఇంట్రెస్టింగ్. యాజ్ ఏ కామెంటేటర్గా జస్ట్ థింక్ మీరు కామెంటరీ బాక్స్లో ఉన్నారు అండ్ ఇఫ్ ధోని ఇన్ రిటైర్మెంట్ ఆ మూమెంట్స్ ఉంటే హౌ ఇట్ కుడ్ బి యువర్ కామెంటరీ అండి? ఓ మై గుడ్నెస్, అది చెప్పడానికి కూడా బికాస్ అది ఎమోషనల్ గా ఉంటుంది, బట్ దట్ వాస్ ద బ్యూటిఫుల్ మూమెంట్ టు అడ్రెస్. ఆ టైంలో ఐ థింక్ మోర్ దెన్ కామెంటరీ వాయిస్ కంటే ఎక్కువ కూడా పీపుల్ వాంట్ టు సీ హౌ ద క్రౌడ్ ఈస్ చాంటింగ్, హౌ ద క్రౌడ్ ఈస్ రియాక్టింగ్, ఆపోజిషన్ టీం వాళ్ళు కూడా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ చాలా చాలా కీగా మారుతాయి. బట్ స్టిల్ ఆ టైంలో అది ఏ లాంగ్వేజ్ లో కామెంటరీ చేసే వాళ్ళైనా కూడా దట్ విల్ బి డెఫినెట్లీ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే మనకు 2007లో T20 వరల్డ్ కప్ తీసుకురావడం, 2011లో వరల్డ్ కప్ తీసుకురావడం 50 ఓవర్, ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకురావడం, టెస్ట్ క్రికెట్ లో నెంబర్ 1 పొజిషన్ లోకి తీసుకెళ్లడం, హి హస్ డన్ ఎ లాట్ టు ఇండియన్ క్రికెట్. ఒక సచిన్ కావచ్చు, ఒక గంగూలీ కావచ్చు, అంటే ఇన్ఫాక్ట్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే ఒక గంగూలీ కావచ్చు, ఒక కపిల్ దేవ్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ అజరుద్దీన్ ఆల్సో హ్యాస్ ఎ గ్రేట్ రికార్డ్, అండ్ దెన్ విరాట్ కోహ్లీ. He has done something phenomenal for Indian cricket which is not possible for many cricketers who has captained India. But I think definitely చాలా చాలా ఎమోషనల్ గా ఉంటది. ఎట్లా అంటే ఇంకా ధోనిని చూడమా, ఇది చివరిసారా, ఇదేనా లాస్ట్ టైం ఆ ధోనిని మనం గ్రౌండ్ లో చూసేది, ఇదేనా నెంబర్ 7 తలా ఫర్ ఎ రీజన్ అని మాట్లాడుకోలేకపోతామా మరొకసారి? ధోని ఇంకొన్నాళ్ళు ఆడు, మీకోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, మీరు ఒక్కసారి గ్రౌండ్ లో కనబడితే చాలు అనుకునే వాళ్ళు
కోట్ల మంది అభిమానులు ఉన్నారు ధోని అనేలాగా, ఇంకా ఆ మూమెంట్ ని లైవ్ లో ఎంజాయ్ చేస్తూ చెప్పొచ్చు. మీరు చెప్తూ ఉంటే రాకేష్, ఐఎమ్ జస్ట్ గెటింగ్ ద గూస్ బంప్స్. నేను లిటరల్ గా నేను ఇమాజినేషన్ లో ఉన్నాను అనమాట. యూఆర్ కామెంటరీ బాక్స్, నేను మ్యాచ్ చూస్తూ ఉన్నాను, ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్. మనం ఇంకా లైవ్ లో కామెంటరీ చేస్తే అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మూమెంట్ గురించి వచ్చింది కదా అడుగుతున్నాను. అండ్ చాలా సందర్భాల్లో క్రౌడ్ ని అడ్రస్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ధోని ఎంట్రీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది క్రౌడ్ అండ్ ఫ్యాన్స్ హంగం ఎలా ఉంటుంది, అండ్ లైవ్ విట్నెస్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? సో ఇట్ ఈస్ మ్యాడ్. మీరు చూడండి, ఇప్పటి వరకు ఏ మ్యాచ్ కి రానంత టిఆర్పి రేటింగ్స్ రేపటి మ్యాచ్ కి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉండే ఆ సౌండ్ డెసిబుల్స్ కూడా మన ఐఫోన్ వాడే వాళ్ళు అయితే మీకు అలర్ట్స్ వస్తుంటాయి, ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అనేలాగా. అంత పిచ్చి పిచ్చిగా మ్యాడ్ గా వెళ్ళిపోతారు. బికాజ్ అదొక క్రేజ్ అంతే. ఇప్పుడు మనము మూవీ ఇండస్ట్రీలో తీసుకుంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్, లేదంటే బాలీవుడ్ లో తీసుకుంటే ఒక షారుఖ్ ఖాన్, ఒక సల్మాన్ ఖాన్, లేదంటే హాలీవుడ్ లో తీసుకుంటే విల్ స్మిత్, ఇట్లాంటి వాళ్ళని ఎంత క్రేజ్ గా, లేదంటే సింగర్స్ లో పాప్ సింగర్స్ ని తీసుకున్నాం. సో వీళ్ళంతా ఐ మీన్ దే హావ్ క్రియేటెడ్ దట్ ఆరా. ఇంకా అంతే, అది వాళ్ళ మాయలో పిచ్చిగా ఉండిపోతారు అంతే. వాళ్ళు ఎందుకు అభిమానిస్తున్నారో కూడా తెలియదు, బట్ దే జస్ట్ అడోర్ దోస్ పీపుల్ అంతే. ఇంకా అది ఇప్పుడు కొంతమంది చిరంజీవిని అభిమానిస్తారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా చిరంజీవి ఎందుకు అభిమానిస్తున్నారో తెలియదు వాళ్ళకి, బట్ అంతే అంతే. అదొక పిచ్చి అంతే, ఎందుకు అభిమానిస్తున్నాం అనేది. దట్ అ మ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. అయినా మీరు మ్యాచ్ చూస్తూ ఉన్నారు, మ్యాచ్ చూస్తుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మరి కాల్ చేస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ జాయిన్ అయినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. సో టోటల్గా అయితే మాత్రం రేపు జెర్సీ నెంబర్ 7 మిస్ అవుతామా? ఇట్స్ ఎమోషనల్ మూమెంట్. క్రికెట్ అభిమానించే వాళ్ళకి ధోని అంటే పడి ఇలాగిలా కొట్టేసుకున్న వాళ్ళకి మాత్రం ఇస్ ఇట్ గోనా బి ద సాడ్ పార్ట్ రేపు అంటే ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే. ఇక జెర్సీ నెంబర్ 7ని గ్రౌండ్లో చూడలేమా? ఇన్ఫ్యాక్ట్ తను మ్యాచ్లో టీంతో ఉన్నాడంటేనే ఒక సాటిస్ఫాక్షన్. గ్రౌండ్లోకి దిగితే అదొక జస్ట్ తను కీపింగ్లో నిల్చుంటే చాలు, ఫ్రేమ్ అటు తిప్పితే చాలు, గ్రౌండ్ అంతా గోల గోల, రచ్చ రచ్చ. అటువంటిది తల పరుగులు పెడుతూ ఉంటే బా, ఆ ఫ్రేమ్ చూడడానికి 2 కళ్ళు సరిపోవని చెప్పి ఫ్యాన్స్ చెప్పే మాట. అండ్ ఆర్ వి గోనా మిస్ జెర్సీ నెంబర్ 7? ఆఫ్ కోర్స్ అంటూ ఉంటారు కదా, ఎవ్రీ జర్నీ హ్యాస్ టు గెట్ ఎట్ సమ్ పార్ట్ అని చెప్పి, అంటే ఎక్కడో చోట ముగింపు అనేది ఉండాలని చెప్పి. ఆయన వెరీ సాడ్ పార్ట్. ధోని రిటైర్ కావాలా వద్దా? ఈ క్వశ్చన్ ఆర్టీవీ ముందు ఉంచినప్పుడు 80% రిటైర్ కావాలంటున్నారు అండ్ 20% వద్దంటున్నారు. రెస్పెక్ట్స్ అంతే, ఒక ప్లేయర్కి ఇచ్చే రెస్పెక్ట్. ఎందుకంటే ఇన్ని రోజులు ఆడాడు, రెస్ట్ తీసుకోవయ్యా. బట్ అసోసియేషన్ మాత్రం తనకి అండ్ చెన్నైకి పోదు, ఎక్కడో చోటు మళ్ళీ అసోసియేషన్లో ఉంటాడు. అండ్ ఎంతలా ప్రిపేర్ చేశాడంటే లాస్ట్ టైం ఐ థింక్ సుధీర్ మన స్పోర్ట్స్ అనలిస్ట్తో మాట్లాడినప్పుడు హీ సెడ్ వన్ థింగ్, ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచారు లాస్ట్ 4-5 years నుంచి. ఎందుకంటే ఈ సడన్ ట్రాన్సిషన్ని, ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు చూడలేరు కాబట్టి ఫస్ట్ నుంచి ట్యూన్ చేసి ఉంచారు. ఏమని, ఇదిగో ఈ ఏడాది రిటైర్ అయిపోతాడు. ఐ థింక్ 4-5 years నుంచి ఉంది ఈ మాట, అంతే కదండి? ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఎవరైనా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాట్ ఐ గెస్, ఐ మీన్ what my observation is లాస్ట్ 4-5 years నుంచి ఈ మాట జరుగుతుంది. ఫ్రమ్ దట్ అంటే ఆ రోజు నుంచి కూడా ట్యూన్ చేసే ప్రయత్నం, ఇదిగో ధోని రేపు రిటైర్ అయిపోతాడు, ఐ మీన్ రేపు ఇన్ ద సెన్స్ ఇయర్ రిటైర్ అయిపోతాడని చెప్పి అలా ట్యూన్ చేసి ఓకే ఎంతలా ట్యూన్ చేసేసారంటే ధోని నెక్స్ట్ మ్యాచ్ ఆడితే గొప్ప. సో ధోని రిటైర్ అవ్వకూడదని కోరుకున్న రోజుల నుంచి ధోని నెక్స్ట్ మ్యాచ్ ఆడితే గొప్ప. అంటే అభిమానం ఉంది, ఆ పిచ్చి ఇంకా ఉంది. ధోని అంటే పడి చచ్చిపోయే పిచ్చి ఇంకా ఉంది. దట్స్ నాట్ ఎట్ ఆల్ గాన్. అందుకే ఆ వేరే టీం మ్యాచ్ అయినా కూడా ధోని ఉన్నాడంటే ఎల్లో జెర్సీ కనిపిస్తుంది. ఆఖరికి ఆర్సీబీ ప్లేయర్ అయినా ఎల్లో జెర్సీలో కనిపించే సందర్భాలు కోకొల్లలు, బికాస్ ఆఫ్ ధోని. నిర్మోహమాటంగా నిస్సంకోచంగా అక్కడ. అటువంటిది ఈ జెర్సీ నెంబర్ 7 వీ గోనా మిస్. రేపు ఎస్ఆర్హెచ్, ఐ థింక్ మన నితీష్ కుమార్ రెడ్డి అక్కడే ఉంటాడు, మన తెలుగు అబ్బాయి. సో మేబీ హీ విల్ విట్నెస్.
అండ్ ఇంట్రెస్టింగ్, రేపు ముఖ్యమంత్రి విజయ్ వెళ్తాడా ఒకవేళ ఇదే కనుక ఆఖరి మ్యాచ్ అయితే? ఇంట్రెస్టింగ్, అది కూడా ట్రాక్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరేమంటారు, ధోని ఐపీఎల్కి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది అనుకుంటున్నారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU